టేస్టీ హెల్తీ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఇది రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎన్నో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. వెజ్ ప్రియులకి ఇది చాలా మంచిది. నాన్ వెజ్ తో ఉండే విటమిన్స్ అన్ని ఇందులో కూడా ఉంటాయి. ఇప్పుడు అది ఎలా చూద్దాము. వెల్కమ్ టు విజయ వీడియోస్. నేను మార్కెట్ లో దొరికి ఇలా మష్రూమ్స్ తీసుకున్న. పైన ఈ లేయర్ తీసుకోవాలి. ఈ లేయర్ తీసేస్తే మష్రూమ్ బాగుంటుంది. కొంతమంది ఈ లేయర్ ఉంచి కూడా చేసుకుంటారు, అది మీ ఇష్టం. మేమైతే ఎప్పుడు మష్రూమ్ కర్రీ చేసినా ఈ లేయర్ తీస్తే, ఈ లేయర్ ఉంటే అంత మంచిది కాదు అన్నట్లు ఇలా అంతా లేయర్ తీసేసి ఒక పెద్ద మష్రూమ్ ని 4 పార్ట్లుగా కట్ చేసుకుంటున్నా. నేను పెద్ద సైజులోనే ముక్కలుగా చేసుకుంటాను, మరి చిన్నగా చేసుకుంటే బాగోదు. ఇలా కాస్త పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఉడికేతలకి అవి ఇంకాస్త చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటుండ. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇందులో 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. ఇందులో ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. ఉల్లిపాయలు నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నా. వీటిని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారినాక ఇందులో 4 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చినాక ఒక పెద్ద కప్పు నిండా టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసేసుకోవాలి. టమాటాలు కాస్త తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం. టమాటాలు ఉడికినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా ఉడికితేనే గ్రేవీ బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికినాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఫ్రెష్ గా దంచి వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ లో విటమిన్ డి, విటమిన్ B12 ఎక్కువ ఉంటుంది. విటమిన్ B12 నాన్ వెజ్ లోనే ఉంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ మష్రూమ్స్ చాలా మంచిది. ఇది తీసుకోవటం వల్ల విటమిన్ డి లోపం లేకుండా, నరాల బలహీనత, రక్తహీనత లేకుండా చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు మన టమాటాలు మగ్గేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్న 2 టీ స్పూన్స్ కారం కూడా వేసుకొని మష్రూమ్స్ కి ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మష్రూమ్ అంతటికి బాగా పట్టినాక మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. మష్రూమ్ చాలా ఫాస్ట్ గా ఉడుకుతాయి. ఈ మష్రూమ్ ఇంతకు ముందు చాలా మంది ఇది నాన్ వెజ్ అనుకునే వాళ్ళు. ఇది నాన్ వెజ్ అయితే కాదండి, ప్యూర్ వెజ్. వెజ్ తినే వాళ్ళందరూ ఈ మష్రూమ్స్ కూడా తినవచ్చు. చూడండి, మష్రూమ్స్ లో ఉండే వాటర్ వల్ల మనం పైనుంచి వాటర్ వేయకుండా బాగా ఉడికింది. ఇలా మష్రూమ్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ అయితే 0% అండి. ఇందులో ఎటువంటి ఫ్యాట్ ఉండదు. డైట్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగా తినవచ్చు. రోటీ, పుల్కా, చపాతి దేంతో తిన్నా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక గ్రేవీ కోసం నేను 1 కప్పు కాస్త తక్కువ వాటర్ వేసుకుంటున్నా. మీరు మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు. ఇది మరి ఎక్కువ లూజ్ గా ఉంటే బాగోదు, కాస్త థిక్ గా ఉంటేనే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వాటర్ పోసుకుని మష్రూమ్ ని కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలు మష్రూమ్స్ కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. అప్పుడు మసాలాలని మష్రూమ్స్ కి పడితే ఇంకెక్కువ ఉడికించుకోవడం అవసరం లేదు. 1 నిమిషం ఉడికినాక ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన మష్రూమ్స్ కర్రీ రెడీ. ఇది రైస్, రోటీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుతుంది. మష్రూమ్ కర్రీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. మష్రూమ్స్ తొందరగానే ఉడుకుతాయి. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఒక్కసారి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మష్రూమ్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. జీర్ణశక్తిని కూడా బాగా
పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. వారానికి 1-2 సార్లు తీసుకున్నా కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైట్లో ఈ మష్రూమ్ కర్రీ కంపల్సరీగా ఉంచుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళనే కదండి, ఎవరైనా తినొచ్చు. అందరికీ చాలా బాగుంటుంది ఈ మష్రూమ్స్ కర్రీ. మీకు బాగా నచ్చుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.